पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ఇది ధ్యేయ మంత్రః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ఇది మన ధ్యేయ మంత్ర అంటారండి. అది నేను పంపుతాను ఇప్పుడు. దానితో మన క్లాసు ప్రారంభమవుతుంది. తర్వాత ప్రవేశాలో మొత్తం 10 పాఠాలు ఉంటాయి. 10 పాఠాల్లో ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పది పాఠాల్లో వ్యాకరణం అని ఉంటుందండి ఒకటి. దాన్నే మీ దాంట్లో ఎలా ఉంటుందంటే భాషాభ్యాస అనే దాంతో స్టార్ట్ అవుతుంది. వర్ణమాలతోటి ఇక్కడ ఫస్ట్ లెసన్ స్టార్ట్ అవుతుంది. సూక్తి దానికంటే ముందర ఉంటుంది. దాన్ని సూక్తయ అని చెప్పాము. 10 పాఠాల్లో 10 ఒక్కొక్క లెసన్ ఒకటి చొప్పున 10 సూక్తులు ఉంటాయి. సూక్తి సంస్కృతంలో ఇచ్చి తెలుగులో అర్థం ఉంటుంది. వాళ్ళు అది కూడా మనకి అడుగుతారు ఎగ్జామ్ లో. అలాగే రెండవది వ్యావహారిక శబ్దాలని ఒకటి ఉంటుంది. తర్వాత గ్రామర్ వస్తుంది సూక్తి తర్వాత, వ్యాకరణం. ఆ తర్వాత వ్యావహారిక శబ్దాలు అని సో వ్యాకరణం వస్తుంది. వ్యాకరణం తర్వాత వ్యాకరణం వస్తుంది. అదే మీకు నంబర్ 1 నుండి భాషాభ్యాస అని ఇస్తారు. అదంతా వ్యాకరణమేనండి. రెండవది వ్యావహారిక శబ్దాహ అని ఉంటాయి. ఇవి వర్డ్ మీనింగ్స్ అన్నమాట. అంటే సంస్కృత పదాలకి తెలుగులో అర్థాలు ఇస్తారు. ఇవి కూడా మీకు ఎలా ఇస్తారంటే 5 మార్క్స్ ఉంటాయి అవి. సంస్కృతం నుంచి తెలుగు రాయాలి, తెలుగు సంస్కృతం మాటలు ఇస్తారు, తెలుగు అర్థాలు రాయాల్సి వస్తుంది. తెలుగు మాటలు ఇస్తారు, సంస్కృతంలో వాటిని రాయాల్సి వస్తుంది. సో ఇవి మనం క్లాస్ లో చెప్పుకోమండి. ఇవి ఎవరికి వాళ్ళు ఓన్ గా చదువుకుంటారు. ఈ వ్యవహారిక, ఎందుకంటే వర్డ్ మీనింగ్స్ కదా, వాటిలో చెప్పేందుకు ఏం ఉండదు అక్కడ. సో అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చదువుకోవాల్సినవి ఈ వ్యావహారిక శబ్దాహ అనేది. తర్వాత మూడవది ప్రహేళిక అని ఉంటుందండి. ప్రహేళిక అంటే నథింగ్ బట్ పొడుపు కథ అంటామే మనం తెలుగులో, రిడిల్. అది ప్రహేళిక అంటారు. అది ఉంటుంది. ప్రతి పాఠానికి ఒక ప్రహేళిక ఉంటుంది. సో 10 మొత్తం వస్తాయన్నమాట. ప్రహేళిక ఇస్తారు. దాని పొడుపు కథకి ఆ సమాధానం, దాని అర్థం రాయాలి. ఇచ్చిన శ్లోక రూపంలో ఉంటుంది అది. దాని అర్థం రాసి దానికి సమాధానం కూడా రాయాలి. అదంతా మీ పుస్తకంలో ఉంటుంది. ఎక్కడి నుంచి వేరే చోటు నుంచి తెచ్చి రాయక్కర్లేదు. అది మనము నేర్చుకుంటాము. అది చెప్పుకుంటాం క్లాస్లో. నాలుగవది సంగ్రాహ్య విషయాలని, దేవతా స్తుతి అని ప్రతి లెసన్ లో ఏదో ఒక దేవుడి గురించో, ఇద్దరు దేవుళ్ళ గురించో 2 శ్లోకాలు ఇస్తూ ఉంటారు. ఆ శ్లోకాలకు మనం అర్థం చెప్పుకుంటాము. అక్కడ కూడా ఎగ్జామ్ లో కూడా ఏం చేస్తారు, శ్లోకం ఇస్తారు, తాత్పర్యం రాయమని అడుగుతారు. 2 మార్క్స్ ఉంటుంది. అలా అడుగుతారు. అవి చెప్పుకుంటాము. సంగ్రాహ్య విషయ కూడా చెప్పుకుంటాం క్లాస్. నెక్స్ట్ సంస్కృత వాంగ్మయ పరిచయ అని ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది. అది మళ్ళీ సెల్ఫ్ స్టడీ. వ్యావహారిక శబ్దాల తర్వాత సంస్కృత వాంగ్మయ పరిచయ అని ఉంది. అది తెలుగులో ఉంటుంది. థియరీ పార్ట్ అది. అది థియరీ పార్ట్ కేవలం. దానిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రశ్నలు వస్తాయి కాబట్టి దాంట్లో నుంచి అది మీరు సొంతంగా చదువుకోవాల్సి వస్తుంది అనమాట. అది అది మీరు చదువుకోవాలి.
నెక్స్ట్ది కథ అని వస్తుంది. ప్రతి పాఠంలో ఒక కథ, చిన్న కథ ఉంటుంది అనమాట. ఆ చిన్న కథ ఇచ్చి దాని మీద చివర్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. కథ అయిపోయాక క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా వన్ వర్డ్, బట్ సెంటెన్స్ లో సంస్కృతంలో రాయాలి అవి ఆన్సర్స్. వాటికి ఆన్సర్స్ మీ పుస్తకంలో కూడా ఇచ్చేస్తారు. అవి ఏంటంటే మీరు మన ఎగ్జామ్ లో కూడా ఫస్ట్ 12 క్వశ్చన్స్ ఇచ్చి 10 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయమంటారు, సంస్కృతంలో రాయాలి. సో అవి వీటిల్లోంచి కూడా వస్తాయి, కథల్లోంచి వస్తాయి, వేరే రకంగా కూడా వస్తాయి. అవన్నీ తర్వాత చెప్తాను నేను. బట్ కథలు ఉంటాయి. ఈ కథా భాగం కూడా మనము ఇక్కడ టచ్ చేయమండి. ఎందుకు టచ్ చేయము అంటే దానికి రీజన్ ఉంది. ఇక్కడ కథ సంస్కృతంలో ఇస్తారు, మీ పుస్తకంలో నేను ఇక్కడే షేర్ చేయాలేమో చూస్తాను. చెప్తా కథ ఎలా ఇస్తారు, కథా భాగం గురించి మళ్ళీ మాట్లాడతా. రెండు ఒకేసారి షేర్ చేయలేను నేను. సో ఇది కథ అన్నమాట. నెక్స్ట్ సంస్కృత వ్యవహార అని ఒకటి ఉంటుంది. ఇది ఏం లేదు, అంటే గ్రీటింగ్స్ ఎలా చెప్పుకుంటాము అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తారు. అవసరాన్ని బట్టి అవి క్లాస్ లో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ చెప్పుకోపోయినా జనరల్ గా అంటే ఎలా మనం వ్యావహారిక సంస్కృతం ఎలా ఉంటుంది అనేది చిన్న చిన్న మాటలు అవి ఇస్తూ ఉంటారు. 8వది లాస్ట్ టాపిక్ అన్నమాట. ఇది సుభాషితం అని ఉంటుంది ఒకటి. ప్రతి లెసన్ లో ఒక సుభాషితం చొప్పున 10 లెసన్స్ కి 10 ఉంటాయి. సుభాషితం కంటదాచి పట్టక్కర్లేదు, బట్ సుభాషితం ఇచ్చి తాత్పర్యం రాయమని చెప్తారు. సో ఆ తాత్పర్యం మనం రాయాల్సి వస్తుంది. బేసిక్ గా మనం క్లాస్ లో కవర్ చేసుకునేవి గ్రామర్, ప్రహేళిక, సంగ్రాహ్య విషయా, సుభాషితం, సూక్తి, సంస్కృత వ్యవహార. దాని అవసరాన్ని బట్టి ఏముంటుందని ఒకసారి బ్రీఫ్ గా టచ్ చేస్తాం. కథ కానీ వ్యావహారిక శబ్దాలు, సంస్కృత వాంగ్మయ పరిచయ, ఈ మూడు మాత్రం ఎవరికి వాళ్ళు సొంతంగా చదువుకోవాలి. డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను, దాని ఏం సమస్య లేదు. బట్ క్లాస్ లో వర్డ్ బై వర్డ్ చదివి దానికి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అనేది జరగదు. అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్పా కదా, కావ్య కథ, సారీ కథ ఎలా ఉంటుందనే షేర్ చేస్తానన్నా కదా. ఇది ఫస్ట్ లెసన్ పీడిఎఫ్ అండి. ఫస్ట్ లెసన్ లో ఇప్పుడు మీకు చెప్పినవన్నీ నేను చూపిస్తాను. మీ బుక్ పాఠం స్టార్ట్ అవ్వటం ఇలా స్టార్ట్ అవుతూ, ఇదిగో ఇది సూక్తి అనమాట అండి. ప్రతి లెసన్ లో ఇలా ఒక సూక్తితో స్టార్ట్ అవుతుంది. సూక్తి చెప్పుకుంటాము. ఇది ఫస్ట్ కాబట్టి వర్ణమాల కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తే మీరు. ఈ వర్ణమాలను ఏమంటారు, దీర్ఘ, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ. ఓకే, గుణింతం కూడా ఇచ్చారు, కాగుణింతం కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సంయుక్తాక్షరాలు ఎలా ఉంటాయి అవన్నీ ఇచ్చారు. ఇది బేస్ వేశారు అనమాట. ఊరికనే బేస్ వేసి యాక్చువల్ గా భాషాభ్యాస, వ్యాకరణం ఇక్కడి నుంచి వ్యాకరణం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాగా ఇస్తారు. మొత్తం వ్యాకరణం అయిన తర్వాత ఇవన్నీ మనం చెప్పుకుంటాం. ఇవన్నీ ప్రతి సెంటెన్స్ చెప్పుకుంటాం మనం క్లాస్ లో ఇదంతా చెప్పుకుంటాం. చెప్పుకున్నాక ఇవంతా గ్రామరే. ఇదంతా గ్రామరేనండి, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇది ఎక్సర్సైజ్ పార్ట్, ఇది క్లాస్ లో చేస్తాం మనము. క్లాస్ లో చేసి నెక్స్ట్ ఇవి వ్యావహారిక శబ్దాలు, ఇగో ఇలా ఇస్తారు, వర్డ్ మీనింగ్స్ ఇలా ఇస్తారు. ఇవి మీరు చదువుకోవాలి, ఎవరికి వాళ్ళు చదువు. ఎలా ఇస్తున్నారు, సంస్కృత లిపిలో ఇస్తున్నారు, దేవనాగరిలో, దాన్నే తెలుగు లిపిలో ఇస్తున్నారు. దానికి మీనింగ్ కూడా రాస్తున్నారు, తెలుగు మీనింగ్ కూడా రాస్తున్నారు. సో ఇది మీరు చదువుకుని ఇవి నేర్చుకోవాలి, ఎందుకంటే 10 మార్క్స్ ఉంటాయి ఇవి. కాబట్టి ఇవి నేర్చుకోవాలి, ప్రతి లెసన్ లో ఉంటాయి కొన్ని. దీని తర్వాత ఇగో ప్రహేళిక ఇలా ఉంటుంది అనమాట అండి. ఇలా ఒక శ్లోకం లాగా ఇస్తారు. దానికి ఆ శ్లోకానికి దేవనాగరి లిపిలో ఉంటుంది, తెలుగు లిపిలో కూడా ఇస్తారు, మీనింగ్ ఇస్తారు. సమాధానం పాఠం చివరి పేజీలో అంటారు. మనం సమాధానం అక్కడికి వెళ్ళి చూసుకుని ఈ తెలుగులో ఉన్నది రాయాలి, ఆ సమాధానం కూడా రాయాలన్నమాట. వాళ్ళు ఇది ఇస్తారు, ఈ శ్లోకం ఇస్తారు, రాయమని చెప్తారు. సో తాత్పర్యము రాయాలి, ఆన్సరు రాయాలన్నమాట ప్రహేళికకి. ఇది చెప్పుకుంటాం. దేవతాస్తుతి అని చెప్పి ఇట్లా 2 శ్లోకాలు ఇస్తారు. వీటికైతే తెలుగు లిపిలో ఇవ్వలేదు, వీటి తాత్పర్యం ఒకటే ఇస్తారు. వాళ్ళు అవే అడుగుతారు, శ్లోకాలు ఇచ్చి తాత్పర్యం రాయమంటారు, మనం రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇదిగో ఇది ఉంటుందండి, ఈ సంస్కృత వాంగ్మయ పరిచయం, ఇదంతా ఇలా తెలుగులో ఉంటుంది. ఇది మనం చెప్పుకోము, అది మీకు ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. బట్ చదువుకోవాలి, ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో ఇది చదువుకోవాలి. దీని తర్వాత కథ ఇలా ఉంటుందండి. కథ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇలా దేవనాగరి లిపిలో ఇస్తారు కథ. ఇలా బులిబులి కథలే ఉంటాయి, చివరిలో ఎక్కడన్నా ఒక పెద్ద కథ వస్తుందేమో గాని. సో ఇలా చిన్న దేవనాగరి లిపిలో కథ ఇస్తారు. దాన్నే మళ్ళీ తెలుగు లిపిలో, సంస్కృత కథే తెలుగు లిపిలో ఇస్తారు. ఇచ్చి వర్డ్ టు మన సెంటెన్స్ టు సెంటెన్స్ మీనింగ్ కింద తెలుగులో ఇస్తారు. బుద్ధిమంతుడైన శిష్యుడు అని చెప్పి ఇట్లా మొత్తం తెలుగులో ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారు,
ఇది మీరు చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుని ఇగో ఇలా క్వశ్చన్స్ ఇస్తారు. ఇలా క్వశ్చన్స్ ఇచ్చిన దానికి ఆన్సర్స్ చివర్లో ఉంటాయి, లెసన్ తర్వాత ఉంటాయి. అవి చూసుకుని మీరు ఆన్సర్స్ సంస్కృతంలోనే రాయాలి. రాసి ఇది ఈ పార్ట్ మీరు చదువుకోవాలన్నమాట. ఓకే. ఈ సంస్కృత వ్యవహారం అంటే చెప్పగా గ్రీటింగ్స్ ఎట్లా ఉంటాయి, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. ఒక్కొక్క లెసన్కి ఒక్కో రకంగా ఉంటుంది. అది మనం చెప్పుకుంటాం క్లాస్లో. లాస్ట్ పార్ట్ సుభాషితము. ఓకే. ఈ సుభాషితం కూడా ఇలాగా దేవనాగరిలోను తెలుగు లిపిలోను ఇచ్చి దానికి తాత్పర్యం ఇస్తారు. ఎగ్జామ్లో ఇలా దేవనాగరి శ్లోకం ఒకటే ఇస్తారు, మనం తాత్పర్యం రాయాలి. ఇది సుభాషితం. ఇదిగో ప్రహేళిక సమాధానం చివరి పేజీలో అన్నారు కదా, ఇక్కడ ఇచ్చారనమాట. సో అది తెలుగు తాత్పర్యం రాసి ఇది కూడా రాయాలి. ఈ ఆన్సర్ సంస్కృతం ఆన్సర్ రాయాలి. ఓకే. నెక్స్ట్ లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ ఎండింగ్ లో ఆ లెసన్ మొత్తం మీద ఎక్సర్సైజ్ ఇస్తారు. ఇది మనం చేస్తాం, క్లాస్ లో చేస్తాము. ఓకే. ఇది క్లాస్ లో చేసుకున్నాం. ప్రతి లెసన్ కి ఉంటుంది, ఇది మనం క్లాస్ లో చేస్తాం. ఇదిగో ఉత్తరాణి అని ఆన్సర్స్ కూడా ఇస్తారు. దేనికి మీకు భాషాభ్యాస ముందు ఎక్సర్సైజ్ వస్తుంది ఒకటి, గ్రామర్ కి సంబంధించింది, దానికి ఆన్సర్స్ ఇస్తారు. అట్లాగే కథకి సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తారు. పాఠస్య అంతే అని లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజెస్ కి ఆన్సర్స్ ఇస్తారు. సో ఇది ఇలా ఉంటుంది. ఓవరాల్ ఒక లెసన్ అనేది ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇది షేర్ చేస్తాను క్లాస్ అయిపోయాక, సో దట్ మీకు అది పుస్తకాలు రాని వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఓకే. ఇవాళ స్టార్ట్ చేసినందుకు మనము ఏం చేద్దామంటే సూక్తి ఒకటి చెప్పుకుని ఆపేద్దాం ఇవాళ. ఓకే. మండే ట్యూస్డే నుంచి మళ్ళీ ఒరిజినల్ లెసన్ మనం చెప్తాం. సూక్తితో స్టార్ట్ అవుతుందండి లెసన్. ఎస్ నగేష్ బాబు గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇది మీరు స్టార్టింగ్ ప్రేయర్ పెట్టారు, ప్రేయర్ తెలుగులో ఉండదా? ఉందండి, పంపిస్తాను. ఓకే ఓకే. దేవనాగరి నేర్చుకోవాలి సార్ కంపల్సరీ. దేవనాగరి కంపల్సరీ. ఇప్పుడు పంపిస్తాను, స్టార్టింగ్ కాబట్టి పంపిస్తాను, బట్ మీరు నేర్చుకోవాలి కంపల్సరీ. ఓకే. రైట్. సో ఏం చెప్తున్నారు? ఫస్ట్ సూక్తి పాఠం మొదలెడుతూనే ఫస్ట్ లెవెల్లోనే తెలుసుకుని దీనికి కట్టుబడి ఉంటారని అది పెట్టారండి వాళ్ళు. దీన్ని బట్టి మీరు ఏ జనులో మీరు నిర్ణయించుకోవాలన్నమాట. ఆరబ్ధం ఉత్తమ జనాహ నా పరిత్యజంతి. ఆరబ్ధం ఉత్తమ జనాహ నా పరిత్యజంతి. ఆరబ్ధం అంటే ఆరంభింపబడినది, ప్రారంభించబడినది, విచ్ ఈజ్ స్టార్టెడ్ అనేది ఆరబ్ధం అనే పదానికి అర్థం. ఉత్తమ జనాహ చాలా మందికి తెలుసు కదండి. మనుషుల్ని 3 కేటగిరీలుగా విభజిస్తే అధములు, లేకపోతే నీచులు అంటారు, మధ్యములు, ఉత్తములు, 3 కేటగిరీలు ఉంటాయి. రైట్. సో ఉత్తమ జనులైన వాళ్ళు ఏం చేస్తారట? ఉత్తమ జనాహ, ఉత్తమ జన టాప్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారట? ఆరబ్ధం ప్రారంభించిన పనిని నా పరిత్యజంతి. పరిత్యజించడం అంటే ఏంటో అందరికీ తెలుసు. పరిత్యజించడం అంటే వదిలిపెట్టేయడం. సో నా పరిత్యజంతి, నా అంటే లేదు, నెగేషన్, నో, నాట్ అన్ని అలా వస్తాయి. సో విడిచిపెట్టరు. పరిత్యజంతి అంటే విడిచిపెడతారు, నా పరిత్యజంతి అంటే విడిచిపెట్టరు. ఏదైతే ప్రారంభిస్తారో ఆ ప్రారంభించిన పనిని ఉత్తమమైనటువంటి మానవులు విడిచిపెట్టరు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాన్ని పూర్తి చేసి తీరతారు. కాబట్టి ప్రవేశాలో జాయిన్ అయిన మీరందరూ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, టీచర్ నచ్చినా నచ్చకపోయినా, పాఠం అర్థం కాకపోయినా ప్రయత్నించి అర్థం చేసుకుని పరీక్షలు అన్ని 4 లెవెల్స్ పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇది మన సూక్తి. సో ఇవాళకి పాపం చాలండి, ఆల్రెడీ 5 అవుతోంది కాబట్టి మనం మంగళవారం నుంచి యాక్చువల్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఏమన్నా ఇప్పటికీ మాట్లాడలేకపోయినా ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టొచ్చండి, నో ప్రాబ్లం. కాల్ చేస్తేనే నాకు డౌట్. యా సుభద్ర గారు చెప్పండి మేడం. నమస్కారం మహోదయ. నమస్తే. నాకు అంటే సూక్తి తర్వాత ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ అడుగుతున్నాను. ఇప్పుడు పరీక్షలు రాయకపోయినా ముందు ముందు లెవెల్స్ కి టెక్స్ట్ బుక్స్ మాకు ఇస్తారా చదువుకోవడానికి? యూజువల్ గా అయితే ఇవ్వకూడదు, ఇవ్వము అనేది వాళ్ళ నియమం అండి. బట్ ఈ మధ్య చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే వాళ్ళు రీజన్ ఏంటి అని కనుక్కుని ఇస్తున్నారు అని విన్నాను. అది మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీలు కాదు, నిజంగా చెప్పాలంటే పరీక్షలు రాయడానికి నాకు అస్సలు వీలు కాదు. నేను రామకృష్ణ మఠం ద్వారా నేను ఆల్రెడీ సంస్కృతం చేస్తున్నాను కోర్సు.
ఓకే. నాకు ఈ పుస్తకాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే నాకు మాతృభాషలో కావాలనుకున్నాను. సో ఓకే. తెలుగు పుస్తకాలు అంటే వీళ్ళది ఒకళ్ళు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా చూసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అది బాగుంది, డీటెయిల్డ్ గా బాగా అర్థమవుతుంది ఇంగ్లీష్ తో పొడిస్తే అనుకుని తెప్పించుకున్నాను. కానీ పరీక్ష రాసి పాస్ అయితే గానీ మీరు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఇవ్వము, నెక్స్ట్ లెవెల్ ఇవ్వము అని అంటే నాకు నేర్చుకోవాలనే అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే నాకు టెక్స్ట్ బుక్ ఉండదు అలా కాబట్టి. కాదు. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక్కొక్కటి అన్నట్టుగా తెప్పించుకోకుండా మీరు ఏం చేయాలంటే ఇలా ఆఫీస్ కి ఫోన్ చేసి నాకు ఇలా తెలుగు నాకు అయిపోయినాయని కానీ లేకపోతే నేను వేరే పరీక్షలు పాస్ అయ్యాను కాబట్టి నాకు మళ్ళీ పరీక్షలు రాసే ఉద్దేశం లేదు. కానీ నాకు ఈ బుక్స్ కావాలి, 4 పుస్తకాలు కావాలి, నేను కొనుక్కుంటాను అని రిజిస్ట్రేషన్ కాదు, బుక్స్ కొనుక్కున్నట్టుగా అడగండి, ఇస్తారు. ఓకే. అంటే వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే ముందు మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ నంబర్ తీసుకోవాలి, లేకపోతే వేరేగా బుక్స్ ఇవ్వము అని ఫస్ట్ చెప్పారు. సరే పోనీ. ముందు రిజిస్టర్ అయితే చేసుకున్నాను. సో ఆ, మిగతా లెవెల్స్ 3 పుస్తకాలు పరీక్షలతో సంబంధం లేకుండా నేర్చుకోవాలని కోరిక ఉంది కాబట్టి ఆ ఉమ్. ప్రొవిజన్ ఉందా అని అందుకే అడిగాను. అంటే యూజువల్ గా అయితేనండి అట్లా ఇస్తుంటే అట్లా మరి నాకు తెలీదు, ఒకప్పుడైతే ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మరి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్పారు. వాళ్ళకి చివరి వరకు ఉండి చివరి నిమిషంలో పరీక్షలు రాయలేకపోయినా నేను పరీక్ష తర్వాత రాస్తాను బట్ పుస్తకం తెప్పించుకుంటాను అనుకున్న వాళ్ళు కొంతమంది తెప్పించుకున్నారని విన్నాను. మీ కేసు వేరే కాబట్టి చెప్పండి, నేను వేరే పరీక్షలు రాసేసాను కాబట్టి నాకు మళ్ళీ స్పెషల్ గా సర్టిఫికెట్స్ వద్దు, కానీ నాకు ఈ బుక్స్ బాగున్నాయి, సో నేను రిజిస్టర్ అయితే అవుతాను, నాకు బుక్స్ అన్ని కావాల్సి వస్తాయని మాట్లాడి తీసుకోండి. ఏమంటారు పుస్తకాలు కొనుక్కుంటామంటేను? అలా అడగచ్చు అంటారు. అడగండి, అడిగి చూడండి. మనం ఇదేమండి, ఇదేమన్నా మన మీద ఏమి ఇప్పుడు కేసులు అయితే పెట్టరు కదండి, మనం అడిగామని. వాళ్ళకి ఫీజిబుల్ గా ఉంటే ఇస్తారు. కేసులు అలా కాదు ఆ? మేడం, కేసులని కాదు, అంటే మా రూల్స్ ఇవి మేము సడలించలేము అని అంటారేమో అని మీకు ఏమైనా ఐడియా ఉందేమో అని అందుకే అడిగాను. నాకు Sorry, తెలిసినప్పుడు sorry అట్లాగే to జరిగింది. disturb you. నో 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 నో, Uh, ఇట్స్ ఓకే, ఓకే ఫైన్. వాళ్ళకి ఇది వరకు అయితే అట్లా చెప్పారండి, ఎందుకంటే వరుసగా తీసేసుకుంటున్నారు అన్న టైప్ లో. అంటే పరీక్షలు రాస్తే కదా వీళ్ళకి ఇంతమంది రాశారు అని చెప్పుకోవడానికైనా ఉండాలి కదా బేసిక్ గా, అందుకని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదని విన్నాను. అప్పట్లో అలా జరిగింది, ఇవ్వలేదు అవును. పుస్తకాలు. బట్ ఈ మధ్యన గత లాస్ట్ సీజన్ లో కూడా ఎవరో ఇలా రాయలేకపోతే అయినా నెక్స్ట్ లెవెల్ తెప్పించుకుంటే పుస్తకం ఇచ్చారట. సో అట్లా ఉందిట ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చిందేమో, ఒకసారి ట్రై చేయండి అంటున్నారు. అండ్ ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మేము పరీక్షలు రాయకుండా వాళ్ళు మా స్పెషల్ కేసులో పోనీ ఏదో కన్సిడర్ చేసి మాకు పుస్తకాలు ఇచ్చారు, కానీ కొంత గైడెన్స్ కావాలనుకుంటాం కదా, అప్పుడు మరి మీ బ్యాచ్ లోనే మమ్మల్ని అలౌ చేస్తారా? మేము పరీక్ష రాయలేదు కాబట్టి నెక్స్ట్ దాంట్లోకి మమ్మల్ని అలౌ చేస్తారా? అది మేము వాళ్ళకి సొంతంగా సంబంధం లేదండి, అది వాళ్ళతో ఆ, కాదండి, మీరు మీ టీచర్స్ తో మాట్లాడుకోవాలి. అది కూడా అడుగుదామని. అంటే ఇప్పుడు మేము ప్రవేశ పరీక్ష రాయకపోయినా పుస్తకాలు తెప్పించుకుంటాం కదా, నెక్స్ట్ పరిచయం ఉంటుంది. ఆ ఆ బ్యాచ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎలా చేస్తారా? ప్రొవిజన్ ఉంటుందా మాకు? నేను అదే ఎందుకంటే చెప్తున్నాను కదా మేడం, సబ్జెక్ట్ నేను అదే చెప్తున్నాను. మీకు నిజంగా మేము ఎగ్జామ్స్ రాయము, కేవలం బుక్స్ కావాలి అండ్ ఈ టీచింగ్ లాంటి వినాలనుకుంటే రికార్డింగ్స్ ఆర్ అవైలబుల్. యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్స్ కదా, డైరెక్ట్ గా క్లాస్ కే రానవసరం లేదు కూడా మీరు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎక్స్ప్లెనేషన్ అంటే కావాలనుకున్నప్పుడు రికార్డింగ్స్ లోకి వెళ్ళిపోవచ్చు, క్లాసెస్ కే రావాల్సిన అవసరం లేదు. అండ్ దాంట్లో డౌట్స్ ఏమైనా వస్తే మెసేజ్ చేయొచ్చు టీచర్ కి, టీచర్స్ అందరూ హెల్ప్ఫుల్ గానే ఉంటారు. మేము మా ముగ్గురులో అయితే నేను చెప్పగలను, మిగతా వాళ్ళతో నాకు తెలియదు, మిగతా వాళ్ళు ఎవరు చెప్తున్నారో కూడా నాకు తెలియదు బేసిక్ గా. నేను ఓన్లీ అంటే ఆనంద్ గారు దీని గురించి. మీ గ్రూప్ లో మహోదయ మహోదయ ఒక్క ఒక్క చిన్న ఎక్స్క్యూజ్ మీ, మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. ఆవిడ బుక్స్ గురించి అడిగారు కదా, సంస్కృత్ భారతి వాళ్ళకి నా డైరెక్ట్ వెబ్సైట్ ఉన్నది, అక్కడ వెళ్తే మీరు బుక్స్ అనే పర్చేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. అక్కడి నుంచి మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని బుక్స్ నేను అలాగే సంస్కృత్ భారతి వాళ్ళవి చాలా మట్టుకు కొనుక్కున్నాను. సో మీరు అంటే పిల్లలకి సంబంధించినవి సరళ అట్లాంటివి బుక్స్ నేను తెప్పించుకుంటున్నాను. సో మీరు ఆన్లైన్ సైట్ సంస్కృత్ భారతిలోని బుక్స్ అనే పర్చేజ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, బుక్స్ పర్చేజ్ అని, అక్కడి నుంచి మీరు ట్రై చేయొచ్చు ఏమో. ఇది నాకు జస్ట్ కాదండి, దాంట్లో కూడా ఏం సమస్య వచ్చిందంటే ఒక టైంలో మిగతా పుస్తకాలన్నీ వేరండి, మిగతా పుస్తకాలు వేరు, ఈ 4 పుస్తకాలకి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అడిగి వాళ్ళు మీరు పాస్ అవ్వలేదు కాబట్టి మీరు రాయలేదు కాబట్టి ఇవ్వమని అలా వచ్చినాయి రిప్లైలు కొంతమందికి స్టూడెంట్స్ కి. ఓహో అందుకని ఆవిడ అడుగుతున్నారు, పర్టికులర్ గా ఆవిడ అడుగుతున్న రీజన్ అందుకు అడుగుతున్నారు. సో అందుకని ఏం చేయాలి అంటే అలా ఉన్న కండిషన్ లో ఆవిడ కేసు ఇదని క్లియర్ గా చెప్పేసి వాళ్ళనే హెల్ప్ అడగాలి.
ఓకే మిగతా ఓకే డన్. పుస్తకాలు అనేవి టెక్స్ట్ బుక్స్ కాదండి. మిగతా పుస్తకాలు మామూలుగా జనరల్ బుక్స్ కాబట్టి అలా వచ్చేస్తాయి మీకు కొనుక్కుంటే. ఇవి అలా కాదు. ఇవి ఇప్పుడు ఫస్ట్ ఓకే. క్లాస్ అవ్వకుండా సెకండ్ క్లాస్ బుక్స్ ఎలా అయితే ఇవ్వరో ఇవి అలా అనమాట. ఇవి ఓకే అలా ఓకే. ఉంది. ఒక టైంలో అలా ఉంది రూల్. నేనే చెప్తున్నా కదా, నా స్టూడెంట్స్ కి రాలేదు బుక్స్ నెక్స్ట్ లెవెల్ తెప్పించేసుకుందాం అంటే. సో అందుకని ఆవిడ అడుగుతున్నారు, అంతకు మించి ఏం లేదు. ఓకే ఓకే. ఓకే, సుభద్ర గారు అదండి విషయం. మీరు అలా ఉంటే మీరు అలాగా చెప్పొచ్చు. మీరు టీచర్స్ ఇప్పుడు నాతో పరిచయం అయింది మీకు. మీరు నన్ను అడగచ్చు ఏమన్నా ఉంటేను. ఆన్లైన్ లో మీరు క్లాసులు కూడా డైరెక్ట్ క్లాసులు కూడా రావసరం లేదు. మీరు ఆ పుస్తకాలు చదువుకుంటూ మా రికార్డింగ్స్ ఉన్నాయి, దాని ప్రకారం అవి విని డౌట్స్ ఉంటే మాకు మెసేజెస్ చెయ్యొచ్చు. అంటే మేడం ఇంకోటి, మీరు 4 పరీక్షలకి మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రవేశలోనే తెలుగు కూడా ఉంటుందా? పరిచయం, శిక్ష, కోవిదలా కూడా తెలుగు అన్నీ ఉంటుంది. భాషతో అన్నిట్లోనూ ఎక్స్ప్లెనేషన్ తో తెలుగు పుస్తకాలు ఉంటాయి. 4 తెలుగు పుస్తకాలు ఉంటాయి. తెలుగులోనే తెలుగు మీడియమే ఉంటుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ తెలుగు అంటే లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఉంటుంది. ఇంకా పూర్తిగా సంస్కృతానికి అలవాటు చేయడానికి బేసిక్ గా ఎంచుకున్న లాంగ్వేజ్ ని తీసేస్తారా అని అడిగాను. ఆ టెక్స్ట్ బుక్స్ లో తగ్గించేస్తారా అని. తగ్గిపోతుంది. ఎట్లా తగ్గుతుందంటే మీకు పరిచయాలో ఇంకొంచెం వస్తుంది. శిక్షకు వచ్చేసరికి ఏమవుతుందంటే శిక్షాలో కూడా కనబడుతుంది. కోవిదాలో మీకు తెలుగు ఎక్కువ కనపడదు. కోవిదాలో ఏవో చాలా వెరీ లిమిటెడ్ ఏరియాస్ లో తెలుగులో మీనింగ్ ఇస్తారు తప్పించి మిగతా అంతా సంస్కృతంలో ఉంటుంది దీంట్లో కోవిదాలో. థర్డ్ లెవెల్ శిక్షాలో ఏమవుతుందంటే ఎక్స్ప్లెనేషన్ కొన్ని చోట్ల తెలుగులో బాగానే కనపడుతూ ఉంటుంది. బట్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వటము అవి మాత్రం ఏం చేస్తారంటే సంస్కృతంలో మీ ఓన్ గా రాయాలని చెప్పి ఇస్తారు క్వశ్చన్ పేపర్. సో రాను రాను అలా పెరుగుతుంది. అండ్ పరిచయానికి వచ్చేసరికి ఏముంది, పరిచయాలో ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంటుంది. బట్ టాపిక్ డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ గా. సో గ్రామటికల్ పార్ట్ కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్ ఇన్ సంస్కృత్. దానికి వేరే ఆప్షన్ ఉండదు. తెలుగు ట్రాన్స్లేషన్స్ మాత్రం వాక్యాలు శిక్ష వరకు కూడా ఉంటాయి ట్రాన్స్లేషన్స్. అదే మేడం, తగ్గుతూ వెళ్తుంది. ట్రాన్స్లేషన్ తెలుగులో ఉంటుందా లేదా పుస్తకాల్లో తెలియదు కదా, మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. నేను మెయిన్ గా పుస్తకాల్లో అందుకే ఉండదండి. పుస్తకాల్లో ఇప్పుడు మీకు ఇప్పుడు కావ్య కథ, సారీ కథ, ఇప్పుడు కథ చూపించాను కదా, ఇలాగ దేవనాగరిలో ఉంటుంది, నెక్స్ట్ అదే తెలుగు లిపిలో ఉంటుంది, మళ్ళీ తెలుగు మీనింగ్ ఇస్తారని చెప్పారు. పరిచయం నుంచి అలా తెలుగు మీనింగ్ ఉండదు. పరిచయాలు కూడా ఉంటుంది, తర్వాత నుంచి ఉండదు. అదే కొద్దిగా తగ్గిస్తారు తెలుగు భాషని. తగ్గిస్తారు. అంటే మరీ తెలుగు మీద ఆధారపడడం తగ్గిస్తారు. తగ్గించేస్తారు. అండ్ కోవిదాకి వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే లాస్ట్ లెవెల్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే లిటరేచర్ పార్ట్ పెరుగుతుంది. లిటరేచర్ పార్ట్ ఇప్పుడు సంస్కృత వాంగ్మయ పరిచయ అని చెప్పి నేను తెలుగులో ఉంది మీరు చదువుకోవాలన్నా కదా, ఆ పార్ట్ అంతా కూడా కవుల గురించి కవయిత్రుల గురించి అవన్నీ ఇస్తారు. వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళు అవన్నీ ఇస్తారు. అవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి, తెలుగులో ఎక్కడ ఉండదు. ఓకేనా? అర్థమైంది మేడం. అయితే ఆఫీస్ కి మీరు డైరెక్ట్ ఒక గా పని ఫోన్ చేయండి, చేసి అట్లా కాదు సుభద్ర గారు, మీరు ఒక పని చేయండి, ఆఫీస్ కి ఫోన్ చేసి లేకపోతే ఆన్లైన్ లో ట్రై చేయండి. ముందు ఆవిడ చెప్పినట్టు ఒకవేళ మీకు మీ లక్ బాగుండి ఆన్లైన్ లో వచ్చేసాయి అనుకోండి, ఎవరికి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. బుక్స్ తెప్పించుకుని అసలు ఎలా ఉన్నాయో ఒకసారి, ఆల్రెడీ మీకు కొంచెం టచ్ ఉంది కాబట్టి సంస్కృత్తో ఒకసారి చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. దాన్ని బట్టి అంటే అర్థమవుతుంది. మీరు అంటే మీరు సజెస్ట్ చేసేది ఆన్లైన్ లో మిగతా 3 పుస్తకాలు పెట్టమంటారా? మీరు ఇప్పుడు ప్రవేశ నాకు మొదట తెప్పించేస్తున్నారు కాబట్టి మిగతా కూడా ట్రై చేయండి. పరిచయ, శిక్ష, కోవిద ట్రై చేయండి. వాళ్ళు ఏమన్నా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కి వెళ్తూ డైరెక్ట్ అవుతోంది అనుకోండి, వెబ్సైట్ అట్లా డైరెక్ట్ చేస్తోంది అనుకోండి, అప్పుడు ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాల్సిందే. ఇంకప్పుడు ముందు ఆన్లైన్ పద్ధతి ద్వారా చూడమంటారు. ముందు చూడండి, అప్పుడైతే ఎవరితోటి మనం అంటే ఎవరికి ఏం చెప్పక్కర్లేదు కదా మనం. అంటే అందరం పరీక్ష రాసే స్టేజ్ లో ఉండలేం కదా మనం, కానీ నేర్చుకోవాలని మాత్రం ఉంటుంది కదా. అదేనండి, అందుకే చెప్తున్నా. అందుకే ఆ పని చేసి చూడండి. మీరు ఆ పని చేసి చూసి పుస్తకాలు తెప్పించుకుని చూడండి. రావట్లేదు పుస్తకాలు, వాళ్ళు కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే సర్టిఫికెట్, లేకపోతే మీరు పాస్ అవ్వలేదని వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది కదా, పాస్ అవ్వలేదు అప్పుడు ఎలా తీసుకుంటారు, ఇలాంటివి ఏమన్నా క్వశ్చన్స్ మీకు వెబ్సైట్ లో కనిపించాయి అనుకోండి, అప్పుడు ఆఫీస్ ఫోన్ చేసి మాట్లాడి తెచ్చుకోండి బుక్స్. ధన్యవాదాలు మేడం, చాలా థ్యాంక్స్ అండి. రైట్ రైట్. సరళ గారు చెప్పండి. నమస్కారం అంతే. నమస్తే అండి. మీటింగ్ ఇది ఇట్లానే కనపడుతుందండి, ఇట్లా వాట్సాప్ మీటింగ్ లాగా కనపడుతుంది. వాట్సాప్ లో వేరే జూమ్ మీటింగ్ వస్తుంది కదా, అట్లా ఉంటుంది. ఇట్లా విడిగానే కనపడుతుందా ఫేస్? ఇట్లా మనకి తెలుసుకోవడానికి చదువుకునేటప్పుడు ఒక్కరిగానే కనపడుతుంది. నాకు అర్థం కాలే అసలు క్వశ్చన్, సారీ నాకు అర్థం కాలేదు. ఒక్కరొక్కరుగానే వస్తుంది. మామూలుగా జూమ్ మీటింగ్ అంటే అందరిది ఇట్లా గ్రూప్ లాగా వచ్చేసి
దాంట్లో ఆప్షన్స్ ఉంటాయండి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే స్పీకర్ మాట్లాడే వాళ్ళదే వస్తుందా వీడియో, లేకపోతే అందరిది కలిపి గ్రిడ్ వ్యూ ఉంటుందా? నాకు ల్యాప్టాప్ లో ఉంటుంది కాబట్టి నాకు అందరూ కనపడతారు, కనపడాలి కాబట్టి. సో మీ దాంట్లో మీ ఫోన్ లో ఆ, మీరు ఏ డివైస్ ద్వారా మీరు లాగిన్ అవుతున్నారో దాని ప్రకారంగా అక్కడ ఆప్షన్స్ ఏవో వస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అవునా? ఓకే అండి, నాకు తెలీదు అందుకని అడుగుతున్నాను. సరే అండి. అయిపోయినాయా? అయిపోయినాయా? రైట్. ఆ, సో లాస్ట్ది మనము ఏకతా మంత్ర, శాంతి మంత్ర చెప్పుకుని వాటికి ముగిద్దాము. మళ్ళీ మంగళవారం క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాము. ఒకసారి చూడండి, ఏకతా మంత్ర అండ్ శాంతి మంత్ర. మల్లీశ్వరి ఉన్నారా మీరు? మల్లీశ్వరి గారు ఇవి లేరా? ఓకే ఫైన్. ఇది ఏకతా మంత్రం అండి. సో ఇది ఏకతా మంత్రం అంటారు, దీని శాంతి మంత్రం అంటారు. ఈ రెండు చదువుతాము. ఇది మోస్ట్లీ చాలా మందికి తెలిసి ఉండాలి. ఇది యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివయేత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్ర. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.